drive the subject. Start it up. Hello. Yeah. Hello. Good afternoon, friends. ఇవాల్టి ప్రెస్ కాన్ఫరెన్స్ని గౌరవ ఎంపీ నిజామాబాద్ లోక్సభ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు తీసుకుంటారు. ఈ ప్రెస్ మీట్లో డాక్టర్ వెంకట్ గారు బీజేపీ నాయకులు, తర్వాత డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారు బీజేపీ నాయకులు, నేను రాష్ట్ర అధికార ప్రతినిధి సంఘంలో పాల్గొంటున్నాం. ఎంపీ గారు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీడియా సమావేశం మనం స్టార్ట్ చేసే ముందు లెట్ us all pray for well-being of NTV reporter Jamir. NTV కదా ఎన్ సో దేవుడి దయ వల్ల ఎక్కడున్నా కూడా తొందరగా ఆయన బయటికి సంక్షేమంగా ఉండాలని, సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ, రాష్ట్రంలో గత 5 రోజుల నుంచి కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా అతలాకుతలంగా ఉంది. ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణలో పరిస్థితి చాలా దయనీయంగా, ప్రజలందరూ గ్రామాలన్నీ కూడా బిక్కుబిక్కుమని ఉన్నాయి. కొన్ని జాగాలల్లా కొంచెం కాషియస్ యాటిట్యూడ్ తోటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో మ్యాచ్ చేసుకుంటూ ప్రాజెక్టుల దగ్గర సక్రమంగా అధికారులు చేస్తున్నారు. లైక్ ఎస్ఆర్ఎస్పి ఈజ్ పర్ఫెక్ట్లీ బీయింగ్ నెగోషియేటెడ్, ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో. నాకు అందిన సమాచారం కడెం ప్రాజెక్ట్ అయితే మీదికి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు, ఎప్పుడైనా ఏమైనా కావచ్చని. చాలా చెరువులు నా నియోజకవర్గంలో అయితే బ్రీచ్ అయినాయి, బ్రీచ్ అయ్యే పరిస్థితి ఉన్నది. గ్రామస్తుల ఆందోళనలు ఉన్నారు. So there is no proper coordination between the irrigation department and district administrations. కట్టెలు దిగి గ్రామాలు మునిగే పరిస్థితి ఉన్నది, ప్రాజెక్టులు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉన్నది. కాపాడుకోలేము అంటే అట్లేం లేదు. ఎస్ఆర్ఎస్పి మేనేజ్ చేసినట్టు అంతా అన్ని జిల్లాలలో మేనేజ్ చేయగలిగితే భారీ స్థాయిలో యాక్సిడెంట్స్ తప్పుతాయి. ఇవాళ ఈ వర్షాల వల్ల రోడ్లు తెగిపోయే పరిస్థితి ఉన్నది, కట్టలు తెగిపోయే పరిస్థితి ఉన్నది, ఇండ్లు కూలిపోయే పరిస్థితి ఉన్నది. ఇండ్లు కూలిపోయినాయి కూడా చాలా జాగాలలో. మనకి నా నియోజకవర్గంలో నేను కలెక్టర్లతో మాట్లాడడం జరిగింది. కలెక్టర్లు నిన్నటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 186 మంది మన రిలీఫ్ క్యాంప్స్లో ఉన్నారు. ఇంకా సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఇది 8,000 ఎకరాలు పూర్తిగా పంట నాశనం అయిపోయింది. ఇది ఎస్టిమేటెడే, ఇంకా కానా గ్రామాలలో పోయే పరిస్థితి లేదు, ఎస్టిమేట్ చేసే పరిస్థితి లేదు. ఇంకో వారం అయితే కానీ మనకు కొంచెం క్లారిటీ రాదు. ఇండ్లు 230కి పైన ఇండ్లు అయితే పూర్తిగా కూలిపోయినాయి, లేకపోతే కూలిపోయే పరిస్థితి ఉన్నది, డ్యామేజ్ అయినాయి, పార్షియల్ డ్యామేజ్ అయినాయి. ఇది నిజామాబాద్ పార్లమెంటు పరిస్థితి. ఇంకా చాలా జాగాలల్లో ఇంకా హై రిస్క్ ఉన్నది.
ఇక తెలంగాణలో 500 గ్రామాలు సబ్మర్జ్ అయినట్టు, 9 మంది చనిపోయినట్టు, 92 చెరువులు కట్టలు డ్యామేజ్ అవుతున్నట్టు, అంచనా ప్రకారం 350 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడ మన గవర్నమెంట్ ఇచ్చిన, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఎస్టిమేట్స్ ఇవి ఇంకా 2 times 3 times పెరిగే ఆస్కారం కూడా ఉన్నది. రోడ్లు తెగిపోతున్నాయి, పంటలు నాశనం అవుతున్నాయి, బ్రిడ్జిలు కొట్టుకపోతున్నాయి, ఇండ్లు కూలిపోతున్నాయి. ఎక్కడనైతే వీళ్ళు డబల్ బెడ్రూమ్లు కట్టినరో అక్కడ అవి మునిగిపోతున్నాయి, మనుషులు లేరు అందులో. ఫస్ట్ టైం డబల్ బెడ్రూమ్ కట్టినాక ఇయ్యనందుకు కొంచెం రిలీఫ్ ఉన్నది. అన్ని డబల్ బెడ్రూమ్ సైట్లన్నీ లో లయింగ్ మునిగిపోతున్నాయి. ఆ కట్టిన జాగాలు కూడా ఒక సైంటిఫిక్ పద్ధతిలో కట్టలే, అన్ని లో లయింగ్. మా నిజామాబాద్లో కలెక్టరేటు లో లయింగ్, ఎప్పుడు మునిగిపోతుంది. ఇక తక్షణమే ముఖ్యమంత్రి గారిని 2 గంటల ప్రెస్ మీట్లు బంద్ చేసి కనీసం 2 గంటల రివ్యూ చేయమనాలి రోజు. అసలు ఇరిగేషన్కి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఎటువంటి కోఆర్డినేషన్ లేదు. దాని మీద ధ్యాస పెట్టాలి. మనకి ఇరిగేషన్ మంత్రి ఎవరండి? అది నాకే తెలియదు అనుకో, మీకు కూడా తెలియదా? ముఖ్యమంత్రి. అందుకనే లేదు కోఆర్డినేషన్. వీళ్ళకి ఇరిగేషన్ అంటే పైసలు మింగాలే తప్ప అది ఒకటే సబ్జెక్ట్, ఇక వేరే సబ్జెక్ట్ తెలియదు వీళ్ళకి. ముఖ్యమంత్రి సొల్లు కబుర్లు బాని మురుగుడు బంద్ చేసి రోజు 7-8 గంటలు రివ్యూ చేయండి. నెక్స్ట్ 2 days కూడా, రేపు కూడా భారీ వర్షం ఉన్నది, ఇవాళ వర్షం ఉన్నది, ఎల్లుండి 2 రోజులు గ్యాప్ ఉన్నది, మళ్ళీ వారం రోజులు వర్షం ఉన్నది. మళ్ళీ ఇది మాన్సూన్ బిగినింగ్. ఇది మనకి సెప్టెంబర్ దాకా వర్షాలు, భారీ వర్షాలు పడే చరిత్ర మనది. కాబట్టి కొంచెం పని చేసి నేర్చుకోండి, కొంచెం రివ్యూ చేయడం మొదలు పెట్టండి. ఇక కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తానండి. నేను భారతీయ జనతా పార్టీ మా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు ముఖ్యమైన కమిటీకి నాకు కన్వీనర్గా చేసినందుకు, అందులో ప్రజా సమస్యలు మరియు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ వైఫల్యాలు, పబ్లిక్ ఇష్యూస్ అండ్ టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ పైన అధ్యయనం చేయడానికి కమిటీకి కన్వీనర్ చేసినందుకు నేను మా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటి చాలా ఇంపార్టెంట్, ఇక కేసీఆర్ అనేటోడు ఎంత దుర్మార్గుడో, ఎంత అబద్ధాల కోరో, టోటల్గా రాష్ట్రాన్ని అప్పులల్లా ఎట్లా ముంచుతున్నాడో ఇది దీనికి ఒక నిదర్శనం. మీకు అంతే. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, మనకి తెలంగాణ బిల్లులు ఉన్నట్టు 9 మనకు అప్పుడున్నది 10 జిల్లాలు, అందులో 9 జిల్లాలని బ్యాక్వర్డ్ జిల్లాలుగా ప్రకటించి రోడ్డు డెవలప్మెంట్ కోసము ప్రతి జిల్లాకి 50 కోట్ల రూపాయలు కేంద్ర సహాయం ప్రతి సంవత్సరం ఇవ్వాలని ఉన్నది. ఆ బిల్లు ప్రకారం ప్రతి సంవత్సరం 2015 నుంచి మొదలు పెట్టుకొని
ప్రతి సంవత్సరం 9x50 450 కోట్లు మనం రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్నది. నా నియోజకవర్గంలో నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మొత్తం రివ్యూ చేసి నేను ఇంతకుముందు కూడా చెప్పినాను. మళ్ళా ప్రజలకి అందరూ తెలంగాణ సమాజం మొత్తం వినాలే. బీజేపీ ఎంపీలు ఉన్న ప్రాంతంలో తక్షణమే ఇవన్నీ రివ్యూలు పెట్టి ఎమ్మెల్యేలు ఉన్న జాగాలో కూడా ఇవన్నీ ఎక్స్పోజ్ చేయాలి. కుల్లా ఎక్స్పోజ్ అయిపోతున్నాడు. ఇప్పుడు నీతి ఆయోగ్ ఈ నెల ఆఖరికి 450 ఇంటూ 5-6 సంవత్సరాలు 2.5-3 వేల కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పటిదాకా. నీతి ఆయోగ్ వచ్చి ఎక్కడెక్కడ మేము ఇచ్చిన అసిస్టెన్స్కి రోడ్లు కట్టినావో బోర్డులు పెట్టమని చెప్పింది. ఇగోనండి, ఇది తెలంగాణ గవర్నమెంట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంటు సెంట్రల్ అసిస్టెంట్ ఫండ్ ఎక్కడెక్కడ వచ్చినాయి, ఏమేం ప్యాకేజీలు చేసినాయి, ఇది నా నియోజకవర్గంకి సంబంధించి. ఇక్కడ దీంట్లో రౌండ్ ఆఫ్ చేసిన నెంబర్లు ఉన్నాయి. ఇక్కడ ఇది మాకు సుమారు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 350 కోట్లు మా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు వస్తే ఈ ప్యాకేజీలన్నీ కట్టినట్టు అందులో ఉన్నది. ఇగోండి, R&B డిపార్ట్మెంట్ యొక్క ఇంటర్నల్ ఫైల్ ఇది. ఎట్లా వచ్చింది నన్ను అడగకుర్రి, వాళ్ళ ఇంటర్నల్ ఫైలు. ఆ రౌండ్ ఆఫ్ చేసిన ప్యాకేజీలు, ఇక్కడ హైలైట్ చేసిన ప్యాకేజీలు సేమ్. ఇందులో ఇక్కడ ఈ కాలంకి వస్తే మీరు ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఒకటి, సోర్స్ TSRDC రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లోను తెచ్చుకొని ఆ ప్యాకేజీలు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ R&B డిపార్ట్మెంట్. ఇది మళ్ళా అదే ప్రభుత్వం ఈ లేఖ ద్వారా సెంట్రల్ అసిస్టెన్స్ ఫండ్ వచ్చింది ఈ ప్యాకేజీల కానీ ఇది సుమారు 3,000 కోట్ల రూపాయల స్కామ్. ఇప్పుడు నువ్వు ఈ ప్యాకేజీలు మోడీ గారు ఇచ్చిన పైసలతో కట్టినవా లేదా రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి ఫండ్ లోన్ తెచ్చుకొని కట్టినవా? ఇక గమ్మత్తు చూడండి, నేను ఉన్నకాడ ఉండగదా. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లోన్ తెచ్చుకొని కట్టినట్టు శంకుస్థాపనలు చేసిర్రు అదే ప్యాకేజీలలో ఫౌండేషన్ స్టోన్. ఇప్పుడు ఈ నెలాఖరికి నీతి ఆయోగ్ వస్తున్నదని వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి అన్ని జాగాలలో బోర్డులు పెట్టమంటే ఇగో బోర్డులు పెడుతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ తోటి చేసినట్టు ఈ ప్యాకేజ్ అన్నిటి కాడ ఇగో బోర్డు పెడుతున్నారు. బోర్డు పెట్టి ఇగో ఈ ఫౌండేషన్ వీకెత్తున్నారు. ఫౌండేషన్ స్టోన్ మొహమ్మద్ షకీల్ ఆమీర్ గారట ప్రారంభించారట. దొంగతనం ఎంత కుల్లా బయటపడిపోతుంది చూడండి. ఫౌండేషన్ స్టోన్ పెట్టినప్పుడు తీసినాం ఫోటోలు, ఇప్పుడు వీకేసిర్రు, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బోర్డులు పెడుతున్నారు. దీనికంటే పెద్ద దగులుబాజీ ముఖ్యమంత్రి ఏడని ఉంటాడా అండి? మళ్ళా రాష్ట్రంలో ఉన్న మాకేం కేంద్రంకి వెళ్ళి నిధులు వస్తలేవు. పొద్దున్న లేస్తే మోడీ మీద దుష్ప్రచారం చేసుడు, దుమ్మెత్తి పోసుడు, పైసలు వస్తలేవనుడు. ఇది 3,000 కోట్ల రూపాయల స్కామ్. అందరు ఎంపీలకి, బీజేపీ ఎంపీలకి, ఎమ్మెల్యేలకు కోరుతా ఉన్నా, దయచేసి మీ నియోజకవర్గాలలో పక్క నియోజకవర్గాలు ఆర్టీఎల్ ఈటీఎల్ పెట్టుర్రి, మొత్తం కుల్లా బయటపడుతుంది. ఇక ఆకలి అవుతలేదు బ్రదర్.
సినిమా ఇండస్ట్రీ మొత్తం బెంబేలెత్తుతుంది. దే ఆర్ ఆల్ వరీడ్, ప్యానిక్ మోడ్. ఎందుకంటే కేసీఆర్ ప్రెస్ మీట్లు 2 గంటల 20 నిమిషాలు నడుస్తున్నాయట, అందరూ అదే చూస్తున్నారట. మోస్ట్ ఎంటర్టైనింగ్ సినిమాల కూడా పోతలేడట. ఈ 3 రోజుల ముసురులా టైంపాస్ ఇదే అవుతున్నది ప్రజలకి. ఈ కేసీఆర్ అనేటోడు ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్తా. సుపరిచితుడు, మంచికో చెడ్డకో పరిచయం బాగున్నది. ముఖ్యమంత్రి, మీ ఛానళ్ళన్నీ లైవ్ పెడతాయి. ఆయన మాట్లాడింది ప్రజలకు ఎక్కువ అవుతుంది. ఇది ఆయన పాజిటివ్స్. నెగటివ్స్, అసమర్థుడు, అవినీతిపరుడు, లేజీ ఫెలో. ఏమంటారండి లేజీ? అలసత్వం, సోమరిపోతు అన్న మంచిగా ఉంది తెలంగాణ భాష. సోమరిపోతు. మన తెలంగాణ రాష్ట్ర సాధనకి అందరినీ కలుపుకొని పర్సనల్ ఎజెండా ఉన్నది, కలుపుకొని పోయినోడు అడ్మినిస్ట్రేషన్లో అందరు కలుపుకొని అడ్మినిస్ట్రేషన్ చేయలేడా అండి? అంటే ఈయనకున్న చిత్తశుద్ధి ఎంత తెలంగాణ ప్రజల మీద మాట్లాడుతున్నాడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ ప్రజల్ని ప్రేమించలేడు, ప్రజలకు మేలు చేయలేడు, ఒక అడ్మినిస్ట్రేషన్ చేయలేడు, మళ్ళా ఉద్యోగస్తులతోటి పని చేపించలేడు. అందుకే అసమర్థుడు అంటారు. ఇరిగేషన్ పెట్టుకొని ఇవాళ కట్టలు తెగిపోతా ఉంటే మనిషికి బర్రె మీద నిలవసినట్టున్నది. ఈయనకి ఎంతసేపు, అందుకనే ఈయన ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా హీ స్పీక్స్ లైక్ ఎన్ అపోజిషన్ లీడర్. అడ్మినిస్ట్రేటర్ లెక్క, ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెక్క ఎన్నడూ మాట్లాడలే ఈయన. ఎప్పుడు తిట్టిపోసుడు, అటాక్ చేసుడు, ఇంకా ఉద్యమం సమయంలోనే ఉన్నాడు అనుకుంటుండు. యాక్చువల్ ప్రాబ్లమ్స్ చెప్పడు. 2014-18 మేనిఫెస్టో, టీఆర్ఎస్ మేనిఫెస్టో మీద ప్రెస్ మీట్ పెట్టమని ఉండి అది పెట్టాడు. ప్రజలని డైవర్ట్ చేసేందుకు బ్రహ్మాండమైన టాలెంట్ ఉన్నది సార్కి. గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార విద్యలు అన్నీ ఉన్నాయి ఈయనకి. ఏది ప్రజలు డైవర్ట్ చేయనీకే. ఈయనట, ఈయన ఇంజన్ ఉరుకుతున్నదట, బీజేపీ ఇంజన్ కంటే ఈయన ఇంజన్ మంచుకున్నదట. ఇవాళ తెలంగాణలో ఇవాళ వరకు పాఠశాలలో పుస్తకాలు లేవు. మీ పేపర్లన్నీ రాసినాయి. ఇవాళ 3 జిల్లాలకు శాలరీ ఇస్తున్నాడు. ఇంకా సగానికి పైన జిల్లాలలో ఇంకా జీతమే ఇవ్వలేదు. ఇవాళ ఒక ప్రముఖమైన దినపత్రికల కేసీఆర్ చదువుకున్న బడి చింతమడకనా దుబ్బాక నియోజకవర్గంలో ఆయన చదువుకున్న బడి శిథిలావస్థకి వచ్చిందని 10 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టిండు. బిల్డింగ్ కట్టి 2 సంవత్సరాల నుంచి ఈయన వచ్చి రిబ్బన్ కత్తిరిస్తలేడని వెయిటింగ్ ఉన్నది. స్టార్ట్ కాలే, అందులో క్లాసులు స్టార్ట్ కాలే. 2 years. ఫోటో ఉన్నదా? మీరు వేసిరు ఫోటో, పేపర్ ఏళ్ళు వేసిరు, ఫోటో వేసిరు. ఇగో స్కూల్కి మాత్రం బ్రహ్మాండం కడుతురండి బిల్డింగ్. ఇగో ఈయనకంటే 2 సంవత్సరాల నుంచి 10 కోట్లు పెట్టి ఖర్చు పెట్టినందుకు ఈయనకు టైం దొరకలేదట ఇనాగ్రేషన్ చేయడానికి. అందులో ఇప్పుడు కిటికీలు ఇరిగిపోయినాయి, ఇలా పతలాట ఆడుతున్నారు, మందు తాగుతున్నారు. ఈయన మా జిల్లాలో కలెక్టరేట్ కట్టుకున్నాడు. నేను మన దిశ సమావేశాన్ని పెడితే పాత కలెక్టరేట్లే పెడుతున్నారు. అది కట్టుకున్నారు కదా సార్, ఇంకెందుకు అందులోందుకు పెడతలేరు అంటే సీఎం గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయాలన్నట. అది పోయిన సంవత్సరం వర్షాలకి మునిగిపోయింది మా కలెక్టరేట్. మళ్ళీ ఈ సంవత్సరం వర్షాలకి మళ్ళీ మునుగుతున్నది.
ఆడ 2 సంవత్సరాల నుంచి నాకు టైం దొరకలేదు రిబన్ కట్ చేయడానికి. ఏం పీకుడు పని చేస్తున్నాను చెప్పండి. మళ్ళీ ఈయన ఇంజన్ ఇలాంటి వరకు సెక్రటరీగా చేరలే బండి. ఇక 70% ఎడ్యుకేషన్ స్కూల్ కాడికెళ్ళి యూనివర్సిటీ దాకా, ప్రైమరీ, హయ్యర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ అన్ని 70% వేకెన్సీలు తెలంగాణలో. హాస్పిటల్లల్లా 70% వేకెన్సీలు, 70కి పైనే ఉంటాయి కానీ తక్కువ అయితే ఉండవు వేకెన్సీలు. ఫైనాన్స్ 2014లో సర్ప్లస్ స్టేట్ 369 కోట్ల రెవెన్యూ సర్ప్లస్, ఇవాళ 16,500 కోట్ల మైనస్ డెఫిసిట్ ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్, 3,20,000 కోట్ల అప్పులు. ఇంకా సుమా ఈ అప్పులుకి మారిటోరియం పీరియడ్ ఉంటుంది, కొంతకాలం మారిటోరియం పీరియడ్ అయినాక ఈఎంఐలు ఇంట్రెస్టులు మొదలవుతాయి. అప్పటి వరకు ఈయన వీక్తాడు. ఇది 5 లక్షల కోట్లు దాటుతుంది ఎలక్షన్ సమయానికి. ఇది ఫైనాన్స్. లా అండ్ ఆర్డర్, ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ డ్రగ్ కల్చర్ దూసుకుపోతున్నది రాకెట్ స్పీడ్ కంటే ఎక్కువ. ఈయన ఇంజన్ ఫాస్ట్గా పోయేది గీడ. పాక్సో చట్టాల కింద తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ పాక్సో చట్టం కింద రిజిస్టర్ అయినాయి. ఇంట్లో చిన్న పిల్లల మీద అఘాయిత్యాల మీద దూసుకుపోతున్నది ఈ ఇంజన్. మహిళల మీద క్రైమ్ రేటు 95.4, అంటే 1,96,000 మహిళలకి యావరేజు తెలంగాణది. వీళ్ళ మీద 1,00,000 మహిళల 96 మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇంట్లో దూసుకుపోతున్నది. మహిళలు పెద్దోళ్ళైనా సరే చిన్నపిల్లలైనా సరే వీళ్ళ మీద అఘాయిత్యాలలో ఇంజన్ దూసుకుపోతున్నది. ఇక కేసీఆర్ అంత అబద్ధాల కోరు ఇటువంటి వాడు ముఖ్యమంత్రి పదవిగా దౌడ మీదకి వెళ్ళి ఉతికి పనులు రాలగొట్టాలి. మీకు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అండి నా సోర్సు. పెద్ద ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డులు డేటా పెట్టుకొని మాట్లాడుతున్నాడు కదా, ఈయన మాట్లాడేటి అన్ని అబద్ధాలు. మా సోర్స్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ. అన్ఎంప్లాయ్మెంట్ రేటు 8.3% దేశంలో ఉన్నదని ఈ పోషెట్టి చెప్పాడు. యాక్చువల్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఇండియన్ యావరేజ్ 7.4. తెలంగాణ 10%. తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ శాతం 10%. బీజేపీ గవర్నమెంట్లు ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్ 0.5%, పుడుచేరి 0.8%, ఉత్తరప్రదేశ్ పోషెట్టి నీ దగ్గర 3.5 కోట్ల జనాభా, ఆడ 23.5 కోట్ల జనాభా. ఉత్తరప్రదేశ్ 2.8%, గుజరాత్ 3%, కర్ణాటక 3.7%. ఇక కేసీఆర్ లాంటి పోషెట్టిలు ఉన్న ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలు రాజస్థాన్ 29.8, 30% అన్ఎంప్లాయ్మెంట్. జార్ఖండ్ 12.2, పంజాబ్ 8.5, తెలంగాణ 10%. ఇట్ ఈస్ 2.5% అబౌవ్, 2.7% అబౌవ్ నేషనల్ యావరేజ్. దీని సోర్స్ కూడా చెప్పిన మీకు. ఇంకేమన్నాడండి కేసీఆర్ క్లెయిమ్డ్, ఏం క్లెయిమ్ చేసిండట, ఈయన జీడీపీ అట 11.5 లక్షల కోట్లట, కేంద్రం అట సహాయపడతలేదట ఈయనకి, లేకపోతే 14.5 లక్షల కోట్లట ఉంటుండేనట. ఈ దరిద్రుడు 2020-21 యాక్చువల్ జీడీపీ ఆఫ్ తెలంగాణ 9,80,000 కోట్లు.
ఏడుకెళ్ళి 11.5 అయిందో నాకు అర్థం కాలేదు. ఈయన ఏమన్నాడండి, హైయెస్ట్ జీడిపి అన్నాడా తెలంగాణ ఇండియాలో? ఇగో 8% అండి, 8వ ర్యాంకు, 8వ ర్యాంకు. ఇందులో మీకు మనకున్న రాష్ట్రాలలో ఈశాన్య రాష్ట్రాలు 6-7 అవి తీసేరి. ఛత్తీస్గఢ్ అంతా అడవులు, నక్సలైట్లు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కొండలు, అడవులు, ఇవన్నీ తీశారు. 15 రాష్ట్రాలు అయితే ఉత్తగానే పోతాయి. ఇక మిగిలిన 10-12 రాష్ట్రాలల్లో ఇక సార్ మన పోషెట్టి గారు 8వ ర్యాంకు ఉన్నాడు. అది అబద్ధమే. ఈడ స్టేట్ హైవేస్ కట్టుట్ల 36 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి సోర్సు, 36.5% డ్రాప్ తెలంగాణలో స్టేట్ హైవేస్. అందుకనే ఉన్న స్టేట్ హైవేస్ అని నేషనల్ హైవేస్ కన్వర్ట్ చేసి ఈయన శాతగానం దద్దమున్నాడు, దుర్మార్గుడు ఉన్నాడు, దుష్టుడు ఉన్నాడు, కాళేశ్వరం తప్ప ఇంకేం కనబడతలేదు ఈయన కళ్ళకి అని చెప్పి మ్యాక్సిమం స్టేట్ హైవేలను నేషనల్ హైవేస్ కట్టుకొని కన్వర్ట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ గ్రోత్ 47.9%, ఆల్మోస్ట్ 50% గ్రోత్. ఇక ఈయనడో మునగాడు పాస్పోర్ట్లు దందా చేసుడు, దుబాయ్ శేఖర్ పాస్పోర్ట్ల దందా చేసుడు తప్ప ఈ జీవితానికి ఇంకేం చేసింది లేదు. ఇక సైన్యం గురించి మాట్లాడు. అగ్నిపత్ స్కీమ్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒకటే 7,49,899 అప్లికేషన్లు వచ్చినాయి. ఉట్టి ఎయిర్ ఫోర్స్. ఇక నేవీ వేరు, ఆర్మీ వేరు. నేవీ వాళ్ళది 15 జూలై, ఆర్మీ వాళ్ళది ఈ పోయిన వారం స్టార్ట్ అయింది అప్లికేషన్. ఇంకా నెంబర్లు ఇంకా బయటికి రాలే. ఎయిర్ ఫోర్సు మొత్తం 70 సంవత్సరాల చరిత్రల అన్ని రికార్డు బ్రేక్ చేసింది అగ్నిపత్ స్కీమ్ కింద. అన్ని అప్లికేషన్లు వచ్చింది, ఎయిర్ ఫోర్స్ వచ్చినాయి. యువకులకు కోరుతా ఉన్నా, ఆర్మీ, నేవీ బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. దయచేసి అన్నిట్లో మీరు ఈ అగ్నిపత్ స్కీమ్లో అప్లై చేసుకోండి. ఇట్ హ్యాస్ బ్రీచ్డ్ ఆల్ రికార్డ్స్, ఎయిర్ ఫోర్స్ అప్లికేషన్స్ టిల్ డేట్. ఇక ఎంతగానో తిట్టిండండి. కేసీఆర్ మాట్లాడిన మాటలు వినిపిస్తాయి. ఈ వీడియోలు మాకు చూపెట్టరాదా? మా దగ్గరనే నేర్చుకోండి, నేను వీడియోలు చూపించు. మోడీ గారు చేసిన ఒక్క పని అయినా ఎప్పుర్రి. మోడీ గారిని ఇష్టం ఉన్న భాషలో మాట్లాడు. This has happened for the first time that there is a 100% corruption-free government. CM KCR. 40 साल से मैं भी राजनीति में हूं. पहली बार 2 साल से कोई केंद्र सरकार जो मैं अपने आंखों से देख रहा हूं, इसका मैं खुद साक्षी हूं, मैं खुद गवाह हूं. 100% भ्रष्टाचार रहित सरकार आज भारत में चल रहा है. ये आपके नेतृत्व में चल रहा है. ये श्रेय हिंदुस्तान के तारीख में, हिंदुस्तान के इतिहास में 2 साल मुसलसिल भ्रष्टाचार रहित सरकार चलाने का ये श्रेय मोदी जी कोई माने ना माने, जरूर देश मानेगा, जनता मानेगा. इतिहास में ये लिखा रहेगा. ये श्रेय आपको मिलना चाहिए और मिलेगा. స్టేట్ డెవల్యూషన్ ట్యాక్సెస్, రాష్ట్రం నుంచి కేంద్రానికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సులు కట్టే దాంట్లో ఇంతకు ముందు 32% వాపసు వచ్చు స్టేట్కి. మోడీ గారు ప్రధానమంత్రి అయినాక దాన్ని 10% పెంచిండు దాన్ని. ఇగో పోషెట్ ఏమన్నా వినండి. आपने 2 कदम उठाए, इसका भी श्रेय आपको मिलेगा और आपका नाम भारत के इतिहास में सुस्थिर रहेगा. 32% डिवोल्यूशन को आपने 42% बना दिया. हिंदुस्तान के सारे मुख्यमंत्रियों के तरफ से, सारे राज्यों के तरफ से, व्यक्तिगत रूप से, मेरे तरफ से इस बात को मैं आपको धन्यवाद देता हूं और आपको बधाई भी देता हूं.
ఆయన అందరు ముఖ్యమంత్రుల తరఫున ఆయననే ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు మోడీ గారికి. With the blessings of PM Modi and BJP, separate state of Telangana was formed. पहली बार हमारी मुलाकात पंजाब राज्य में 2009 में लुधियाना के एक मंच पे, एनडीए के मंच पे हुआ था. उस समय आप मेरे हिम्मत बढ़ाए थे. चंद्रशेखर जी, तेलंगाना के लिए जो लड़ रहे, आपका धर्म का लड़ाई है, चलिए हमारा साथ भी है, गुजरात के मुख्यमंत्री भी आपके साथ है, आप आगे बढ़िए. आपने उस दिन मुझे लुधियाना के मंच पर आपने आशीर्वाद दिया था. आप सब लोगों का आशीर्वाद और भाजपा का भी भागीदारी, उससे तेलंगाना राज्य बना. ये नया यंगेस्ट स्टेट ऑफ इंडिया है, आप जानते हैं. The Central Vista project, which will be a symbol of self-esteem, prestige and national pride, CM KCR in 2020 while congratulating PM. ఇగోరి ముఖ్యమంత్రి లేఖ ప్రధానమంత్రి గారు చేపడుతున్న ప్రాజెక్టు మీద ఆయనకి అప్రిషియేట్ చేస్తూ. ఇక CM KCR also supported demonetization, GST and other crucial decisions of the Modi government. అన్నిటికీ సపోర్ట్ చేసినోడు. ఇవాళ నీ బిడ్డను ఓడగొట్టినామని తిడతామండి నరేంద్ర మోడీని. 2020 దాకా పొగిడినోడివి. ఇక ఈడ బీజేపీ రాజకీయం చేస్తున్నది. ఈడ మా రాజకీయ పార్టీ మేము గవర్నమెంట్ వస్తానికి ఏం చేయాలి అన్ని చేస్తాం. ఇక రాగానే ఇది మీరు గమనించిండ్రా అండి? ఈ మీటింగ్ మాట్లాడింది కదా, వీడియోలు చూపించిన, అది డే టైంలో జరిగింది. అది డే టైంలో జరిగిన మీటింగ్. ఈయన ప్రెస్ మీట్లు అన్నీ సాయంత్రం రాత్రిపూట ఉంటాయి. దినం పూట సత్యాలు మాట్లాడతాడు, రాత్రిపూట అబద్ధాలు మాట్లాడతాడు. ఇక ఎందుకు తెలంగాణ సమాజానికి నాకంటే తెలుసు. కోళ్ళు ఎందుకు కోళ్ళు తెప్పియాలి మన దగ్గరనే? కోలారి ఏం కోళ్ళు ఉన్నది ఇక్కడ తెలుసారా భయ్ నీకు? బయోకూఫ్ దేశంలో ఏం కోళ్ళు ఉన్నది, మనం ఎందుకు ఇంపోర్ట్ చేస్తున్నాము, రానున్న కాలంలో ఇంపోర్ట్ చేస్తూనే ఉంటాము అది చెప్పడు. ఇది దీని తర్వాత కాదు, ఒక స్వామి గురించి చెప్పాడు, కరపత్ర స్వామి. దానికి కూడా వస్తా. ఇండియాలో 4 రకాల కోళ్ళు ఉంటాయండి ప్రపంచంలో. పీటు, లిగ్నైటు, బిటిమునస్, ఆంథ్రసైట్. ఆంథ్రసైట్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ. మన దగ్గర ఉన్నది ఏంటంటే లిగ్నైటు, బిటిమునస్. లిగ్నైటు మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది, తొందర ఖతం అవుతుంది, చూరైపోతుంది, ఇరిగిపోతుంది. కాలబెడితే కూడా దాంట్లో ఎనర్జీ రావాలంటే పవర్ ఎక్కువ కావాలి. అది సృష్టించే పవర్ ఎంతనో కానీ ఖర్చు పెట్టే పవర్ అయితే ఎక్కనే. ఇక బిటిమునస్ జర బెటరు, కానీ లోతు ఎక్కువ ఉంటుంది. అది అంటే భూమి చాలా లోపట ఉన్నది ఇక్కడ ఇండియాలో. అది తీసే ఖర్చు ఎక్కువ, అది లోతు ఎక్కున్నందుకు మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది, అది పనికిరాదు. కాబట్టి బెస్ట్ క్వాలిటీ కోలు ఆంథ్రసైట్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాడు సస్తా ఈ అన్నిటి ఖర్చుల కంటే. అది తొందరగా గాలుతుంది, మంచిగా గాలుతుంది, మాయిశ్చర్ కంటెంట్ తక్కువ, ఎనర్జీ ప్రొడక్షన్ ఎక్కువ. కాబట్టి అకల్కే అందే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు इसलिए हिंदुस्तान कोल को इंपोर्ट करता है. ఇక బీడీ కార్మికులకు ఏదైనా పెన్షన్ ఇస్తున్నారా అండి? దేశంలో ఏదైనా ఇస్తున్నారా? తెలంగాణ ఇస్తున్నది అన్నాడు. బీడీ కార్మికులకి పెన్షన్ ఎంత ఇస్తాడండి? 1500. మళ్ళా అలా ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తే ఇది లేదు, ఏదో ఒకటే. ఆమె రాంగ్ రైట్ అంతే కదా. అటు వృద్ధాప్య పెన్షన్ వస్తే బీడీ కార్మిక పెన్షన్ లేదు, ఇది వస్తే అది లేదు, అది వస్తే ఇది లేదు. బీడీ కార్మికుల కోసం, వాళ్ళ ఇండ్ల కోసం ఒక స్కీమ్ ఉండే 2007లో. 40,000 రూపాయలు ఇద్దరు సబ్సిడీ కేంద్రం. 2007 ముచ్చట. 20,000 కట్టకంటే ముందు ఇద్దరు, 20,000 కట్టేటప్పుడు కట్టంగానే ఇద్దరు, 40,000 ఇద్దరు. దాన్ని బీడీ వర్కర్స్ కోసము నరేంద్ర మోడీ 1,50,000 చేసాడు. దాన్ని 1,50,000 సహాయం చేసి కట్టకంటే ముందు 25%, కట్టేటప్పుడు 60%, కట్టినాక 15% చేసాడు. అంటే బీడీ వర్కర్ల మీద ఈనాట 1,500, మేమేమో 1,50,000. ఈ 1,500 కిరాయి కూడా సరిపోవండి. ఏమన్నా అంటే పెన్షన్ తప్ప ఇంకేమైనా మాట్లాడతారా?
ఇక పెన్షన్లనే కిరాయించుకోవాలా, పొరగాలను చదివించాలా, పెన్షన్లనే వంటలు వండుకోవాలా, కరెంటు బిల్లులు కట్టుకోవాలా, బస్సు బిల్లులు కట్టుకోవాలా, అన్నీ పెన్షన్లనే. ఇక రైతు బంధు ఇస్తా అంటాడు. రైతు బంధుల్నే పంట నష్టపరిహారం ఇప్పుడు మొత్తం నష్టాలు సర్వనాశనమైనవి. గదే నష్టపరిహారం. ఈయన ₹1,00,000 మిత్తి మాఫ్ చేస్తా అన్నాడు. ఆ మిత్తికి అదే సరిపోతుంది. అదే రైతు పెట్టుబడి. మళ్ళా ఇక 10,000 ఇచ్చి రైతు బతకాలే, 1,500 ఇచ్చి వీళ్ళు ఏం అవసరం లేదు. ఇక ప్రపంచం ఇంకా జీవితంలో ఏం అవసరం లేదు. మళ్ళీ ఇది 2018లా ఈ 1,50,000 2 లక్షల దాకా పెంచి ఆవాస్ యోజనలు కలిపిండు. ఆవాస్ యోజన మనం పెట్టామాయి, బీడీ కార్మికులకు ఇల్లు కట్టమాయి. ముష్టేస్తున్నావా రైతులకి, కార్మికులకి? ఏం తమాషాలు చేస్తున్నావు? నీ బిడ్డకిచ్చుకో 2,000 ఎమ్మెల్సీ పదవి ఏంటికి ఇచ్చినావు? మళ్ళా ముసలోళ్ళు అయిపోయి వెళ్ళిపోవాలన్నట. ఇగో ముసలోళ్ళట వెళ్ళిపోవాలన్నట. ఇగో సార్ మాది మోడీ గారి క్యాబినెట్ 58 సంవత్సరాలు యావరేజ్ 58. ఈ ముసలోంది కేసీఆర్ అనే ముసలోంది, ఈయన క్యాబినెట్ యావరేజ్ 60 సంవత్సరాలు. కాశీలో రూమ్ కట్టుకుంటున్నాను కదా, ఈయన కోసం రూమ్ కట్టిస్తా దగ్గర పడ్డాడు. ఇక గమ్మత్తుడు ఏంది, కరపత్రి మహారాజ్ షెడ్యూల్ కాస్ట్ సోదరులందరికీ, షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ కాస్ట్ సోదరులందరూ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నవి ఇది వినండి. ఈ కరపత్రి మహారాజు అనేటోడు ఒకడు 1907లో ఎప్పుడో ఉత్తరప్రదేశ్లో పుట్టిండు. ఈయన ఏమన్నాడండి, 60 సంవత్సరాల కింద RSSని తిట్టిండట అని చెప్పిండు. అంతే కదా, ఆడ ఆపేసిండు. ఈ ముదనష్టపోడు కేసీఆర్ అనేటోడు ఎందుకు తిట్టిండు? ఈ కరపత్ర మహారాజు షెడ్యూల్ కాస్ట్లని RSS గుళ్ళల్లోకి రానిస్తుంది. RSS వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ తోటి కూర్చొని కలిసి భోజనం చేస్తారు, వీళ్ళు అంటరానోళ్ళు అని నమ్మేటోడు వీడు కరపత్ర మహారాజు. వీని పుస్తకాలు చదువుతాడు అన్నట్టు కేసీఆర్. గూగుల్ చేయండి అందరూ, కరపత్ర మహారాజ్ అంటే ఈయన పుస్తకాలు చదువుతాడు అన్నట్టు. అంటే ఎంత దళిత ద్రోహియో, ఎంత షెడ్యూల్ కాస్ట్ కి వ్యతిరేకమో ఈ దొర అనేటోడు కేసీఆర్ అనేటోడు దీన్ని బట్టి తెలుస్తుంది. ఈ రాసే పుస్తకాలన్నీ కులాహంకారమే. అందుకనే ఈ మస్తికోరు కేసీఆర్ కి, ఆయనకంటే ఎక్కువ మస్తికోరు కేటీఆర్ గానికి కులాల మీద కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఈ పుస్తకం చదివిందని చెప్పినా కదండి, ఆయనే చెప్పిండు కదా. ఈయన పుస్తకాలు చదువుతాడా ఆయన? అందుకని ఇవాళ ఇంకో పేపర్లు వచ్చింది, స్కాలర్షిప్లకు రాష్ట్రం మోకాలడ్డు, దళిత విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ వాటాను ఇస్తామన్న అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇగో ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పత్రికలు రాసినాయి. అది మన కృష్ణుడు పుట్టినరోజా? అది కడతాడు చూడకుండా, అట్లా కడతాడు. ముఖ్యమంత్రి పదవి ఇస్తా, 10 లక్షలు ఇస్తా, అది అనుకుంటాం పోతుంటే గులుస్తాడు. ఇది వీనికి ఉన్న దళితుల మీద షెడ్యూల్ కాస్ట్ల మీద ఉన్న చిత్తశుద్ధి ఇది. ఇట్లా భ్రమ చూపించేసి ఓట్లు వేసుకపోవాలి. ఇంకేమన్నాడండి, కాశీలేదో ఊలిపోయింది అన్నాడు. ఇగో నిన్న పూజలు జరుగుతున్నాయి, మెయిన్ మండపం కింద శివలింగం పూజలు నిన్న జరుగుతున్నాయి. నీకు కలవడ్డా అదరా బేవకూఫ్, కాశీలేదో ఊలిపోయిందని? బాగా మందు కొట్టి అవుట్ అయిపోయి కలగన్నట్టున్నాడు. ఇక నిన్న జరుగుతున్న పూజలు అంటే ఇవి. తెలంగాణ ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా,
రాకంటే ముందు ఎండింగ్ రాకంటే ముందు అక్టోబర్లో మనకి పరీక్షలు ఉన్నాయా? నోటిఫికేషన్ ఇచ్చాడు కదా. ఇవాళ తెలుగు అకాడమీ నేను మనుషుల్ని పంపించిన తెలంగాణ చరిత్ర, జాగ్రఫీ, ఉద్యమ చరిత్ర, ఫార్మేషన్, తెలంగాణ ఉద్యమం మొత్తం వీటి మీద నో స్టాక్. మనం ఏదో ఆ సిరీసు విక్రమ్ సిరీసు మేము చదివేటప్పుడు ఉంటుండే, అవన్నీ తెచ్చుకొని చదువుకోవాలి. తెలంగాణ అకాడమీ మోస్ట్ రిలయబుల్, ఆడ నో స్టాక్. పిల్లగాళ్ళకి స్కూల్లో టెక్స్ట్ బుక్స్ నో స్టాక్. పారాబాయిల్ రైస్ మీద ఇంత లొలి పెట్టుకున్నాడు. నెక్స్ట్ పంట ఇప్పుడంటే సరే ఇది వదిలేసే వర్షాకాలం, నెక్స్ట్ మళ్ళీ వేసే యాసంగికి ఏం వేయాలన్నా ఇయ్యలటి వరకు చెప్పడు. అరే వ్యవసాయ శాఖ అంటే వ్యవసాయ శాఖ, గిడ్డంగులు, మార్కెటింగ్ ఏమైనా మార్కెట్ చేసి వచ్చిరా ఇయ్యలటి వరకు? తెలంగాణలో పండింది వ్యవసాయం మీద చిత్తశుద్ధి లేదు. రైతుకి అర్థమైతే వరేసుకోవాలి, అర్థమైన పంట వేసుకోవాలి, అర్థం కాకపోతే ఏం వేసుకోవద్దు, మొత్తం గాలికి ఇచ్చి పెట్టిడు. ఈయనట మళ్ళా ఈయన ఇంజన్ అట నడుస్తుందట, ఈయన ఇంజన్ అట మేము వాడాలన్నట. తెలంగాణ ప్రజలు అందరికీ రాజలింగం కాక సుపరిచితుడే కదా. మా కొండగట్ట హనుమాన్ దగ్గర కేటీఆర్కి ఒకసారి ట్రీట్మెంట్ ఇచ్చిండు, పశ్చిమ ట్రీట్మెంట్. ఆ రాజలింగం కాక అస్సలు ఊరు చిత్తపడక, కేసీఆర్ ఊరు. ఆడ యంగ్ ఆయన యువకుడు ఉన్నప్పుడు రాజలింగము పిల్లగాళ్ళందరూ కాకా కాకా అని చెప్తే రాజలింగం కాకా అని పడ్డది ఆయనకు పేరు. ఏందంటే పిల్లగాడు పోతే రెండు చింతకాయలు ఇచ్చి, అప్పట్లో చాక్లెట్ లేదండి, పైసలు గీసలు లేవు, చింతకాయలు పెద్ద పెద్ద చింత చెట్లు మన ఊర్లలో, రెండు చింతకాయలు ఇచ్చి పంపిస్తే ఖుషి అయి పోతుండే పిల్లగాళ్ళు. అయితే ఒకసారి అందరు పిల్లగాళ్ళు అందరూ వచ్చి ఈ రెండు సరిపోతలేవు, మాకు గంపెడు చింతకాయలు కావాలన్నమాట. అయితే రాజలింగం కాక బుట్ట పట్టుకునే చింత చెట్టు ఎక్కి గంపెడు నిండా చింతకాయలు తెంపుదామని ఎక్కగానే ఈ వీడు వచ్చినట కేసీఆర్. ఏ రాజలింగం నీ కొడుకు యాక్సిడెంట్ అయిందిరా అన్నాడట. యాక్సిడెంట్ అయింది, ఈడేం చెప్తున్నావు యాక్సిడెంట్ అయిందని చెప్తే రాజలింగం కాక పరిచయం, అరే ఏమైంది ఎక్కడైంది అన్నాడు. అరే నువ్వు అలా యాక్సిడెంట్ అయిందిరా రోడ్డు మీద చెప్తే రాజలింగం పరిశాన్ అయిపోయి మెల్లగా చెట్టు దిగుడు మొదలుపెట్టినట. ఏంద్రబాయ్ నువ్వు మెల్ల దిగుతున్నావు ఏంద్రబాయ్ అంటే రక్తం పారిపోతున్నది అన్నట. రాజలింగం దెబ్బను దుంకినాడు. ఆడ దుంకుడు ప్లస్ కింద వరుడు మధ్యలో ట్రావెలింగ్ టైం ఉంటుంది కదండి, అందులో రాజలింగం ఆలోచించిండట, అరే నీ అబ్బా నాకు పెళ్ళే కాలే, నా పిల్లగాళ్ళు ఎక్కడున్నారు అంటే. కేసీఆర్ అనేటోడు ప్రజల్ని డైవర్ట్ చేసుడు, ప్రతిపక్షాలని డైవర్ట్ చేసుడు, ప్రతిపక్షాలని అస్సలు విషయాల మీదకి వెళ్ళి దృష్టి మరలించుడు, ప్రజలను దృష్టి మరలించుడు, దీంట్లో ఎక్స్పర్ట్. ఆయన రాజలింగం కింద పడ్డాడు, కాలు ఇరిగినాయి, మూతి పనులు రాలినాయి. దుంకుడు ఓటేసుడు అన్నట్టు, ఆ ట్రావెలింగ్ టైము ప్రజలకు 5 ఏళ్ళు అన్నట్టు. మన మూతి పనులు రాలుతున్నాయి, కాలు ఇరుగుతున్నాయి, గరీబోని నడ్డి ఇరుగుతున్నది, నిరుద్యోగి జీవితం నాశనం అవుతున్నది, గ్రాడ్యుయేట్ల జీవితం నాశనం అవుతున్నది, హెల్త్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, ఫైనాన్స్ లేదు, ఇరిగేషన్ లేదు. దయచేసి తెలంగాణ ప్రజలకు గుర్తా ఉన్నా వీనివి ప్రెస్ మీట్లు చూసుడు బంద్ చేయండి. ఈజ్ అ థర్డ్ రేటెడ్ లయర్, నటోరియస్ క్రిమినల్, ఈజ్ అ రోగ్ ఆఫ్ ఫస్ట్ గ్రేడ్. తీసి తెలంగాణకి ఎల్లగొట్టాలి వీళ్ళని, మొత్తం దోసగా తిన్నారు. ఆగం కావద్దు, ఆగం పట్టిస్తాడు, ఓటు దన్నుకుంటాడు. నీకు మొనగానివైతే చంద్రశేఖరరావు 2014-18 నీ మేనిఫెస్టోల మీద పెట్టు ప్రెస్ మీటు. బేవకూఫ్ మోడీ గారు మాటలు అంటావు. ఇంకోటి ఏందండి, మన హిందువులం కూడా కళ్ళు తెరుచుకోవాలి. జోగులాంబ అమ్మవారి మీద ఏందని మాట్లాడేది? ఒక మస్జిద్ మీదనో, మక్కా మదీనా మీదనో, అల్లా మీదనో, ప్రాఫిట్ మీదనో మాట్లాడమను, జోకులేమను.
కర్ర 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 కోసి పడిస్తారా నిన్ను, నీ కోడిమెడకాయని నీ ఫామ్ హౌస్లా. నీకు దమ్ముంటే మొనగాని అయితే మాట్లాడు చూస్తా. హిందువులు అలగదు దొరికినారు నీకు, కోసి పడేస్తారు. థర్డ్ రేటెడ్ ఫెలో. ఖబర్దార్, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు, అబద్ధాలు బంద్ చేయి, లాంగ్వేజ్ మార్చుకో. ఈ మీడియా మిత్రులు అందరికీ చెప్తున్నారండి, బీజేపీ వాళ్ళు ఇట్లా అంటారు, బండి సంజయ్ ఇట్లా అంటాడు, అరవింద్ ఇట్లా అంటాడు. మీరు బంద్ చేయండి ఫస్ట్, ఆయనను మార్చమని బొక్కలు ఇరగొడతాం. తమాషాలు చేస్తా ఉన్నాడు, కల్చర్లెస్ ఫెలో. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి బొక్కలు నిలబడతాము, పనులు రాలగొడతాము, ఇలా మళ్ళీ ఇప్పుడే చెప్తే మళ్ళీ నువ్వు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు మాట్లాడొచ్చా? ప్రధానమంత్రిని దుర్మార్గుడు, ప్రధానమంత్రిని ఇష్టం ఉన్నాడు మాట్లాడొచ్చా? పోయి ఆయనకు సలహా ఇచ్చుకోర్రి ఫస్ట్. మాకు సంస్కారం మాకు నేర్పినరు, మేము ఉట్టి ఆయన గురించే మాట్లాడతాం. ఎందుకంటే ఆయన మాట్లాడతారు, మేమేం రేవంత్ రెడ్డి మాట్లాడము, ఉత్తమ్ కుమార్ రెడ్డిది మాట్లాడము, సోనియా గాంధీ గురించి మాట్లాడము. మాకు సంస్కారం ఉన్నది, మేము కేసీఆర్ లెక్క సంస్కారహీనులం కాదు. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే, బిల్కుల్ దేంగే. చెంప దెబ్బకి దౌడ పనులు రాలగొడతాం, బిల్కుల్ రాలగొడతామండి. మా జాతీయ నాయకత్వము, నేషనల్ మీడియా కూడా వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఎంత చిల్లరగాడు వీడని. చిల్లర భాష మాట్లాడతారు. ఇంకా మీరు ఎక్కడున్నారండి? థ్యాంక్ యూ.